శివరాత్రి రోజు రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు. హిందూ మతంలో ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ప్రజలు భగవంతుడి పట్ల భక్తిని వివిధ మార్గాల్లో వ్యక్తపరుస్తారు. ఆలయాలకు వెళ్లి దేవుడిని దర్శించుకోవడం, పూజలు చేయడం, వ్రతాలు చేయడం, ఉపవాసం ఉండడం, మాలధారణ చేయడం, ఇలా హిందూ సంప్రదాయంలో ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఆధ్యాత్మికత భగవంతుని ఆరాధనకే పరిమితం కాకుండా శాస్త్రీయతతో కూడా ముడిపడి ఉంది. ఎన్నోసార్లు ఇది నిరూపితమైంది. మహిళలు నుదుట చందనం రాస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. గుడిలో వెలిగించే దీపం వల్ల చుట్టుపక్కల ఉన్న క్రిములు నశిస్తాయి. ఇలా చాలానే ఉన్నాయి. ఇక రుద్రాక్ష విషయానికిస్తే వీటిని శివ భక్తులు ఎక్కువగా ధరిస్తారు. ఆంజనేయ స్వామి, అయ్యప్ప, శివమాల వేసుకునే భక్తులు కూడా మెడలో రుద్రాక్షమాలనే ధరిస్తారు. కొందరు మానసిక ప్రశాంతత కోసం కూడా రుద్రాక్షను వేసుకుంటారు. సాధారణంగా మనసు ప్రశాంతంగా ఉండేందుకు చాలా మంది రుద్రాక్షలు ధరిస్తారు. పురాణాల ప్రకారం రుద్రాక్ష శివుడిలో భాగం కావడం వల్ల దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మనశ్శాంతి కోసం, కోపాన్ని అధిగమించడానికి రుద్రాక్షను ధరించాలని శాస్త్రం చెబుతోంది. ఇక శివరాత్రి వేళ రుద్రాక్ష ధరిస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే రుద్రాక్ష ధరించడంతో పాటు దానిని పవిత్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ రుద్రాక్షను ధరించకూడదు. కొన్ని కార్యకలాపాలలో రుద్రాక్షను ధరించడం వల్ల అది అపవిత్రంగా మారుతుంది. తద్వారా ఫలితాలు కూడా తారుమారవుతాయి. లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రుద్రాక్షను ఎప్పుడు ధరించకూడదు, ఎక్కడ ధరించకూడదో ఇక్కడ తెలుసుకుందాం. రుద్రాక్ష నియమాలు. సిగరెట్లు, బీడీలు తాగే సమయంలో రుద్రాక్ష శరీరంపై ఉండకూడదు. ముఖ్యంగా మద్యం సేవించినప్పుడు, మాంసాహారం తినేటప్పుడు రుద్రాక్షను అస్సలు ధరించకూడదు. లేదంటే అది అపవిత్రం అవుతుంది. కాదని ధరిస్తే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయట. మీకు ప్రయోజనం కలిగించే బదులు హాని కలిగిస్తాయట. మత విశ్వాసాల ప్రకారం నిద్రించిన తర్వాత శరీరం అపరిశుభ్రంగా మారుతుంది. ఇది రుద్రాక్ష స్వచ్ఛతను కూడా ప్రభావితం చేస్తుంది. నిద్రపోయేటప్పుడు శరీరంపై రుద్రాక్ష ఉండకూడదు. కాబట్టి నిద్రపోయే ముందు రుద్రాక్షను తీయడం మంచిది. అదే సమయంలో రుద్రాక్షను దిండు కింద ఉంచడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చెడు కలలు రావు. కొంతమందికి రుద్రాక్ష గురించి సరైన అవగాహన లేక ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్తుంటారు. రుద్రాక్షను ధరించి అంత్యక్రియల్లో పాల్గొనకూడదు. శ్మశాన వాటికకు వెళ్లకూడదు. రుద్రాక్ష ధరించి అంత్యక్రియల్లో పాల్గొంటే అది అపవిత్రమవుతుంది. ఇది మీ జీవితంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే రుద్రాక్షల విషయంలో ఈ నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.